సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ న్యూస్ చూసి మనందరికీ కూడా ఒక వండర్ అవుతుంది. ఏంటంటే ఒక బాబు పుట్టి 5 నెలలు అయింది, కానీ ఆయన ఇన్ఫోసిస్ ద్వారా 4.2 కోట్ల రూపాయలని సంపాదించాడు. ఇది ఎలా సాధ్యమైంది, ఎవరు అతను అనేది మనం చూసుకుంటే, ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి మనమడు ఏకాగ్రహ రోషన్ ఇది సాధ్యమైంది. ఆయన 5 నెలల వయసులోనే 4.2 కోట్ల రూపాయలు దక్కించుకున్నాడు. ఎలా సాధ్యం అంటే, ఈయన నారాయణమూర్తి గారు గత నెలలో ఆయన మనవడు ఏకాగ్రహ రోషన్కి 240 కోట్ల కంటే ఎక్కువ విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన వాటాలో రాసిచ్చారు. 0.04% వాటా ఆయన. ఈ తరుణంలో ఏంటంటే, ఇన్ఫోసిస్ మొన్న గురువారం Q4 రిజల్ట్ని ప్రకటించింది. అలాగే ఒక్కొక్క ఈక్విటీ షేర్ మీద 28 రూపాయలు డివిడెండ్ని కూడా ప్రకటించింది. దీంతో ఇన్ఫోసిస్ తన పేరు మీద ఉన్న 15 లక్షల షేర్ల ద్వారా డివిడెండ్ రూపంలోనే 4.2 కోట్లు ఆర్జించాడు ఏకాగ్రహ రోషన్. ఇది అందరికీ కూడా చాలా ఒక రకమైన ఆసక్తి ఉంది. అలాగే ఈయన ఎవరు, ఏకాగ్రహ ఎవరు అనగానే, ఈయన నారాయణమూర్తి గారికి 2 పిల్లలు, అలాగే కొడుకు రోషన్ మూర్తి, కూతురు అక్షతామూర్తి. ఈ అక్షతామూర్తి బ్రిటన్ ప్రధాని సునక్ గారిని మ్యారేజ్ చేసుకున్నారు 2009లో. అలాగే రోషన్ మూర్తి గారు 2019లో అపర్ణ కృష్ణని వివాహం చేసుకున్నారు. వాళ్ళ సంతానమే ఏకాగ్రహ రోషన్. అయితే ఇప్పుడు దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇదే ఇన్ఫోసిస్ షేర్లు మనం కూడా కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనం కూడా ఇలాంటి డివిడెండ్స్ని పొందొచ్చు అనేది మనకి చెప్తున్నారు. ఒక 15 లక్షల షేర్లు కాకపోయినా మనకున్న పరిధిలో మనం కూడా ఈ వాల్యూ స్టాక్స్ లాగా, ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా టాప్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ గ్రోత్ కోసమే కాకపోయినా డివిడెండ్స్ రూపేణా కూడా చాలా డబ్బులు సంపాదించగలం అనేది ఇది మనకి చాలా విషయం సుస్పష్టంగా అర్థమవుతున్న విషయం ఇది. ఇలాంటి కంపెనీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ షేర్ వాల్యూ మంచి డివిడెండ్స్ ఇస్తుంటాయి. కాబట్టి ఆ డివిడెండ్ వాల్యూని మనం చూసుకున్న మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో చాలామంది ఈ విషయం తెలియక చాలా ట్రేడింగ్ చేసుకోవటం, ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవటం, ఇలా లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అని, ఆప్షన్స్ అని చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇలాంటి విషయం చూడటం ద్వారా మన జీవితాల్లో కూడా అలాంటి డివిడెండ్ అమౌంట్ వస్తే బాగుంటుంది కదా అని అనిపించి నాకు ఈ వీడియో మీకు చేస్తున్నాను. చాలా కంపెనీలు, మంచి డివిడెండ్స్ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. వాటిని మీరు ఒక్కసారి చూసుకొని ఆ డివిడెండ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం ద్వారా మీ యొక్క స్పేర్ అమౌంట్ని, కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయటం ద్వారా ఓవర్ పీరియడ్ మీరు కూడా పోనీ మన జీవితంలో రాకపోయినా మన మనవడి కన్నా మంచి ఎసెట్ని బిల్డ్ చేయటం అదైతే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక 20 ఇయర్స్ స్పాన్ తీసుకుంటే ఇండియన్ మార్కెట్స్ చాలా గ్రోత్ వస్తుంది. ఈ ఆపర్చునిటీని మనందరం కూడా అడ్వాంటేజ్ తీసుకొని మన జీవితాల్లో కూడా మార్చుకోవచ్చు, మన పిల్లలకి, మన మనవాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనేది నారాయణమూర్తి గారు ఇండైరెక్ట్గా ఆయన ఎంత దార్శనికుడో మనకు తెలుస్తుంది. ఈ వార్తని చూసి అందరం కూడా ఆ బాబుకి వచ్చింది అనుకుంటాం, కానీ అలా ఇన్ఫోసిస్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా వాళ్ళందరికీ కూడా వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవటం ద్వారా మన జీవితాల్లో కూడా చాలా అమౌంట్స్, చాలా డివిడెండ్స్ తెచ్చుకోవచ్చు అనేది నాకు అనిపించింది. సో కాబట్టి మీరు కూడా దీనిలో ఉన్న పాజిటివ్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.